ఇబ్రహీంపట్నం మున్సిపల్ చైర్మన్ గా బీఆర్ఎస్ కౌన్సిలర్ సుదర్శన్ రెడ్డి ఎన్నికయ్యారు. కాంగ్రెస్ కుట్రలను పటాపంచలు చేస్తూ ఎగిరింది. కిడ్నాప్ అయ్యాడంటూ కోర్టును ఆశ్రయించారు కుటుంబ సభ్యులు. అయితే ఆకుల యాదగిరి ఎన్నికల ప్రక్రియలో పాల్గొన్నాడు. కోర్టు స్టే ఆర్డర్ వచ్చే సమయానికి చైర్మన్ ను ఎన్నుకున్నారు కౌన్సిలర్లు. సుదర్శన్ రెడ్డిని చైర్మన్ గా ప్రకటించి సంతకాలు సేకరించారు ఎన్నికల అధికారి. కోర్టు స్టే ఉన్నందున వైస్ చైర్మన్ ను ఎన్నుకోలేమని ఎన్నికల అధికారి తెలిపారు. చైర్మన్ ఎన్నికైనట్టుగా అధికార ధృవీకరణ పత్రాన్ని ఆర్డీఓ అందించలేదు. రైట్, ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రంజిత్ మనకు లైవ్ లో అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. రంజిత్, చెప్పండి, ఇక ఇబ్రాహీంపట్నం మున్సిపల్ చైర్మన్ గా బీఆర్ఎస్ కౌన్సిలర్ సుదర్శన్ రెడ్డి ఎన్నికయ్యారు. దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి రంజిత్? నిఖత్, ఏదైతే ఇబ్రహీంపట్నంలో ఉన్నటువంటి మున్సిపల్ చైర్మన్ ఎన్నిక కూడా బీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకుంది. ఉత్కంఠభరితంగా మారినటువంటి ఈ ప్రక్రియలో వచ్చేసి ఆల్రెడీ 24 మున్సిపాలిటీ కౌన్సిలర్లు ఉన్నటువంటి ఇబ్రహీంపట్నంలో దాంట్లో వచ్చేసి ఇప్పటికే 24 వచ్చేసి 13 మంది కౌన్సిలర్లు బీఆర్ఎస్ పార్టీ తరఫున వచ్చేసి గెలుపొందారు. దాంతోపాటు చూసినట్టయితే కాంగ్రెస్ పార్టీ తరఫున 8 మంది, బీజేపీ తరఫున వచ్చేసి 2, ఇతరులు వచ్చేసి ఒకరు. మొత్తానికి 24 మున్సిపాలిటీల యొక్క అయిపోయిన తర్వాత కూడా దానికి సంబంధించిన దాంట్లో కూడా 13తో వచ్చేసి దానికి సంబంధించినటువంటి ఏకగ్రీవంగా చైర్మన్ని కావచ్చు, వైస్ చైర్మన్ ఎన్నుకోవడానికి కూడా దానికి సంబంధించిన బలం అనేది బీఆర్ఎస్ పార్టీ తరఫున ఉన్నప్పటికీ దాన్ని ఏదైతే రాజకీయాన్ని అంటే ప్రభుత్వాన్ని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అడ్డం పెట్టుకుని అధికారులను అడ్డం పెట్టుకొని కూడా ఇక్కడ ఒకవైపు కిడ్నాపులు చేయడం, దాంతో పాటుకు వచ్చేసి బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్ల పైన దాడులు చేయడం అనేది కూడా వీళ్ళకు ఒక ఆనవాయితీగా వర్ణించుగా చెప్పొచ్చు కదా. ఎందుకంటే ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీలో 24కి 13తో సంపూర్ణ ఆధిక్యంలో ఉన్నటువంటి ఏదైతే బీఆర్ఎస్ పార్టీ చైర్మన్ పదవి కూడా అర్హులు ఉన్నప్పటికీ దానిపైన డ్రామా ప్లే చేసి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు దానికి సంబంధించినటువంటి 19వ వార్డు మెంబర్ ఆకుల యాదగిరి అనే బీఆర్ఎస్ పార్టీ తరఫున గెలిచిన వ్యక్తి కిడ్నాప్ అయ్యాడంటూ కిడ్నాప్ చేసి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు కావచ్చు, నాయకులు కూడా కిడ్నాప్ చేసిన పరిస్థితి. అతను అయిపోయిన తర్వాత కూడా 23తో నిన్న ఇక్కడ ఇదే మున్సిపాలిటీకి వచ్చి ప్రమాణ స్వీకారం చేసి అప్పటికీ కూడా దానికి అధిష్టానం సంబంధించింది ఏదైతే చైర్మన్ అభ్యర్థిని వెన్నుకోవడానికి ఉన్నటువంటి బలం అనేది సమిష్టిగా ఉన్నప్పటికీ దాన్ని తిరస్కరించి ఖచ్చితంగా కూడా ఆకుల యాదగిరి వచ్చితేనే చైర్మన్ ఎన్నికలు జరపాలనుకుంటా ఒక అడ్డకాలు వేసింది కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కౌలర్స్. దాని తర్వాత మరుసటి రోజుకి ఆర్డీఓ కావచ్చు, కలెక్టర్ దాన్ని 12 గంటలకు దానికి సంబంధించినటువంటి చైర్మన్, దాంతో పాటుగా వైస్ చైర్మన్ ప్రక్రియ కూడా చేపడతామని చెప్పేసి అధికారులు చెప్పడంతో ఈరోజు ఎన్నికల ప్రక్రియ కూడా కొనసాగుతుంది. దానిలో భాగంగా చూసుకున్నట్లయితే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కౌన్సిలర్ 15 మంది బలంతో కూడా చైర్మన్ దానికి సంబంధించినటువంటి ఎన్నిక ప్రక్రియ కూడా కొనసాగింది. దాంతో పాటుగా ఏదైతే దానికి సంబంధించినటువంటి ప్రక్రియ ఉందో ఆ ప్రక్రియలో భాగంగా అధికారులు చేతులు లేబట్టి 15 మందితోని ఏకగ్రీవంగా సుదర్శన్ రెడ్డి అనే వ్యక్తిని ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ చైర్మన్గా కూడా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. దానికి సంబంధించిన సంతకాలు కూడా సేకరించిన సమయంలో కోర్టు నుంచి జీపీ నుంచి ఆర్డీఓకి కాల్ రావడం, దానికి సంబంధించిన యాదగిరి కనపడట్లేదని కోర్టుని ఆశ్రయించినటువంటి అతని కుమారుడి వల్ల స్టే వచ్చిందని కూడా కాల్ రావడంతో దానికి సంబంధించినటువంటి అధికారులు వైస్ చైర్మన్ని శుక్రవారం నాటికి వాయిదా వేసిన పరిస్థితి కనబడుతుంది. కానీ కనపడట్లేదని కోర్టుని ఆశ్రయించారని ఎవరైతే ఉన్నారో దాంట్లో ఉన్నటువంటి ఆకుల యాదగిరి అనే వ్యక్తి బీఆర్ఎస్ పార్టీ తరఫున గెలిచాడు. బీఆర్ఎస్ పార్టీకి సంఘీభావం తెలిపారు. బీఆర్ఎస్ పార్టీకి మద్దతు తెలుపుతూ కూడా అదే హాల్లో ఏదైతే చైర్మన్ ఎన్నిక జరుగుతుందో అదే హాల్లో ఉన్నప్పటికీ దాన్ని ప్రక్రియ మొత్తం అయిపోయి సంతకాలు చెప్పి ధృవీకరణ ఎవరైతే అది ఎన్నికల అధికారి ఉన్నారో ఎన్నికల అధికారి దానికి సంబంధించి చైర్పర్సన్కి అందజేయకపోవడం వల్ల ఆలస్యం జరగడం, దాంతోపాటు వైస్ చైర్మన్ నిలిచిపోవడం జరిగిన పరిస్థితి కనబడుతుంది. దానితోనే దానికి సంబంధించినటువంటి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కౌన్సిలర్లు కావచ్చు, చైర్మన్ ఎన్నికైనటువంటి సుదర్శన్ రెడ్డి అందరూ కలిసి బయటకు వచ్చే క్రమంలో కూడా అధికారులు అడ్డగించి, పోలీసులు అడ్డగించి మళ్ళీ లోపలికి తీసుకెళ్లి మళ్ళీ కొత్త డ్రామా ప్లే చేసిన పరిస్థితి కనబడుతుంది. అంటే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రేవంత్ రెడ్డి చెప్పే మాటలు, రేవంత్ రెడ్డి ఒక హోంమంత్రిగా ఉండి అధికారాన్ని కావచ్చు
పోలీసులను అడ్డం పెట్టుకొని ఎక్కడ పడితే అక్కడ దాడులు, దాంతో పాటుగా కిడ్నాపులు, భయభ్రాంతులకు చేయడం, వాళ్ళ కుటుంబ సభ్యులకు వార్నింగ్ ఇవ్వడం, అవసరమైతే డబ్బులతో ప్రలోభాలు పెట్టడం, ఈ కొత్త ఆనవాయితీని తీసుకొచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం. ఎందుకనంటే సమిష్టిగా ఉన్నటువంటి అంటే దాదాపు 13 అంటే 24 13 గెలిచినటువంటి బీఆర్ఎస్ పార్టీ వన్ సైడ్ వారుగా వచ్చేసి ఇబ్రహీం పార్టీ బీఆర్ఎస్ పార్టీ చైర్మన్ కైవసం చేసుకున్న తర్వాత వాళ్ళని ప్రలోభాలు పెట్టేసి డబ్బుతో కావచ్చు, భయంతో కావచ్చు, కేసులతో కావచ్చు, చూసుకున్నట్లయితే ఒక పార్టీని గెలిచిన వ్యక్తిని కిడ్నాప్ చేయడం కావచ్చు, ఇలాంటి దుర్మార్గాలు ఏది చేసినప్పటికీ ఇప్పటికీ అధికారులు దానికి సంబంధించిన ప్రక్రియలో ఎన్నికైన చైర్మన్ని ఎన్నుకున్నారు. దాని తర్వాత ఏదైతే కాల్ వచ్చిన తర్వాత ఆర్డీఓ వైస్ చైర్మన్ అని వచ్చేసి ప్రక్రియని నిలిపివేశాము. కోర్టులో శుక్రవారం వరకు స్టే ఉండడం వల్ల అక్కడి వరకు ఆపుతున్నామని చెప్తున్నారు. కానీ దానికి సంబంధించిన వివరణ అనేది ఎన్నికల అధికారికి ఆర్డీఓ అంటే జరిగిన ప్రక్రియ, ఎన్నికల ప్రక్రియ ఏదైతే ఉందో యాదగిరి వచ్చిన సమయం కావచ్చు, హాజరైన సమయం, దాంతో పాటుగా ఆ ప్రక్రియలో వచ్చేసి ఏ పార్టీకి ఎంతమంది మద్దతు ఏర్పడేది ఒక వీడియో ఫుటేజ్ను కూడా ఎన్నికల అధికారికి దాంతో పాటుకు కోర్టుకు సంభవిస్తే సరిపోతుంది. కానీ దీనిలో ఒకవైపు అధికారులు కావచ్చు, మరోవైపు పోలీసులు అక్కడికి చూసుకున్నట్లయితే నిన్న చూస్తే ఎన్నికల ప్రక్రియ జరిగే సమయంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కావచ్చు, కార్యకర్తలు ఇదే మున్సిపాలిటీ ఆఫీసు కార్యాలయం పైన రాళ్లతో దాడి చేసి ఎన్నికల ప్రక్రియని ఆపేశారు. నేడు చూసినట్లయితే కోర్టులో స్టే ఉందని చెప్తున్నారు. అంటే ఇలాంటి డ్రామాలు ప్లే చేసేసి ప్రలోభాలు పెట్టేసి మళ్ళీ ఒక క్యాంపు రాజకీయాలు చేసి వీళ్ళని ఇబ్బందులు పెట్టేసి ఇబ్రహీంపట్నంని కాంగ్రెస్ పార్టీ తీసుకోవాలని ఆ అధికార దాహంతోనే చేస్తుంది తప్పితే ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ జెండా అనేది ఇబ్రహీంపట్నంలో ఎగిరేసే పరిస్థితి కనబడుతుంది. రైట్, థ్యాంక్ యూ రంజిత్.